కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చివరి రోజు లక్షెట్పేట్ మండలంలోని కొత్తూరు, ఎల్లారం గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రజలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ముందుగా ఈ రెండు గ్రామాలలో జాతీయ జెండాను ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించారు. మండల అధ్యక్షులు పింగళి రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కలిసికట్టుగా పోరాడదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. లక్షెట్పేట్ మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండా బుచ్చన్న, జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, చెల్లా నాగభూషణం, చింతా అశోక్ కుమార్, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్పేట్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, గుండా శ్రీనివాస్, అన్నం చిన్నన్న, కొత్తూరు, ఎల్లారం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు సార్లు జెండా పండుగ ఎగురవేస్తాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. స్వాతంత్ర్యం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించి ముందుండి అందరినీ ఐక్యతగా ముందుకు నడిపిస్తూ ఉద్యమాలు చేపట్టి ప్రాణ త్యాగాలు అర్పించినటువంటి ఎందరో మహానుభావుల సాక్షిగా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారిని మనము వారికి చిత్రపటాన్ని తీసుకొని మనము ప్రతి గ్రామం గుండా వస్తున్నాం. ఆ గాంధీజీ గారిని చంపినటువంటి గాడ్సేను బీజేపీ వాళ్ళు ఒక హీరోగా వర్ణిస్తున్నారమ్మా. ఆ అభివర్ణించడం వెనుక తాపత్రయం ఏంటో మనకు అర్థం కావట్లే. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి అతన్ని చంపినటువంటి గాడ్సేని వాళ్ళు హీరో అని వాళ్ళ కార్యాలయాల్లో పెట్టుకొని ఇలా వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున అతనికి ఎన్నో మన్ననలు పొందేటువంటి అవకాశం తీసుకొస్తున్నారు. కాబట్టి అదే విధంగా రాజ్యాంగం గురించి కూడా మేము చెప్తారు మన పెద్దలు కావడం జరిగింది. మరి అప్పుడే నాకు తెలిసి అనుకుంటా 1970 మరి ఇక్కడ బుచ్చన్న గారు యంగ్ సర్పంచ్ గా, మరి మా నాన్న అక్కడ మా వాళ్ళు సర్పంచ్, అప్పుడు జగన్ సింగ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మరి ఇక్కడ ఉండి ఆ విధంగా మరి ఇందిరాగాంధీ కూడా ఉదయ సూత్రాల పథకంతో మరి భారతదేశాన్ని అభివృద్ధి పథకం నడిపించింది. మరి వారిని అంగరక్షకులు బలిగొన్నప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో ఆనాడు రాజీవ్ గాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి భారతదేశానికి మరి ముఖ్యంగా మరి మన కమ్యూనికేషన్ బాగా ఇబ్బంది ఉండే అటువంటి సమయంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చి మరి సెల్ ఫోన్లను మనకు వచ్చి ఏర్పాటు చేసిందంటే అది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా మరి మనకు 21 సంవత్సరాల వయసు ఉండే మరి యువకులు కూడా ఓటు కల్పించాలని ఇవాళ 18 గ్రామాలకు రావాల్సినటువంటి మాకు రాలేదు. మాకు కొంచెం తెలిసిగా ఉంది. కానీ మా పెద్దలు బుచ్చన్న గారు ఏం చెప్పారో ఏమో కానీ కొత్తూరు మాత్రం మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా వారు సఫలీకృతులైనారు. నిజంగా వారికి రావాల్సిందే. ఈ వయసులో ఈ గ్రామానికి మళ్ళీ నేను చేస్తున్నానని, మళ్ళీ ఒక దప్ప అభివృద్ధి చేస్తున్నానని ఒక మంచి కీర్తన వారికి దక్కుద్దని మనం చేస్తూ ఇవాళ శాసనసభ్యులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మన పక్కకే గత 10 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని ఇవాళ 30 పడకల ఆసుపత్రి కట్టించి మనకు అతి చేరువలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో కూడా ఒక 15 రోజుల్లో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ఆయనకు బలము, ఆయనకు స్థానం, ఆయనకు సొంతం చూపించాడు. ఇంతకుముందు ఏ అధ్యక్షుడు కూడా జిల్లా మీటింగ్ పోతే 10-20 మంది పోదు. ఈయన ఆనాటి వెహికల్లో కొన్ని వేల మందిని ఆదిలాబాద్ పోయి ప్రేమ్ సాగర్ ఏంటిది, కాంగ్రెస్ అంటే కథ ఏంటి, అధ్యక్షుడు అంటే విలువ ఏంటిదని ఆనాడే ప్రేమ్ సాగర్ ప్రజలకు చూపించాడు. వల్ల ఆయన జరిగింది. జరిగిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడం లేదు. ఆయన ఆరోగ్యం కూడా పరిస్థితులు సహకరించలేదు. ముఖ్యంగా ఆయన భార్య కూడా మీకు తెలుసు అన్ని గ్రామాలకు ఎట్లా జరిగింది, ఎంత కష్టపడ్డది. మొదటిసారి మనం కలిసి చేసినాం.
తిరిగి మనకు అన్ని గ్రామాలకు సహాయ సహకారాలు అందిస్తుంది కనుక ఒకటే వీధి మా కొత్తూరులో మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే మనం ఎంత ఐకమత్యం ఉంటే